హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో గేమ్ చేంజర్ సినిమా చూశాను. దాని విశేషాలు ఏంటో మీకు ఇప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పాలంటే, శంకర్స్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇందులో హీరోగా నటించాడు. అలాగే హీరోయిన్ వచ్చేసి కియారా అద్వానీ నటించింది. ఈ సినిమా విషయాలు చెప్పే ముందు, ఈ సినిమా అయితే 90% జనాలకి యాక్సెప్ట్ అవ్వదు భయ్య. ఎందుకంటే సినిమాలో స్టోరీ ఏం లేదు. మొత్తానికి ఫస్ట్ గా చెప్పాలంటే, ఇందులో నటినట్లు రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ డైరెక్షన్ లో రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ఆ విశేషాలు అంటే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. రుకో జరా సబర్ కరో. సినిమా పేరు గేమ్ చేంజర్. ఇందులో నటినట్లు వచ్చేసి రామ్ చరణ్, కియారా అద్వానీ. ఈ సినిమాకి డైరెక్షన్ వహించింది తమిళ డైరెక్టర్. ఈ సినిమాకి స్టేట్మెంట్ చేశాడు ఒకేసారి. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రాజీ గణపల, ఇంకా తదితరులు వచ్చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ నిర్వహించారు. ఈ సినిమాకి ఆటోగ్రాఫీ వచ్చేసి తిరు. ఈ సినిమాకి వచ్చేసి ఎడిటింగ్ సమీర్ మొహమ్మద్ రుబైన్. ఈ సినిమాకి స్టోరీ వచ్చేసి కార్తిక్ సుబ్రాజ్ అని రాశారు భయ్య. అందులో ఈ డైరెక్టర్ ఎలా ఒప్పుకున్నాడో తెలియదు కానీ, శంకర్ నాకైతే సినిమా పరంగా స్టోరీ అంతగా ఏ అనిపించలేదు. అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చేసి ఎస్ శంకర్. గేమ్ చేంజర్ సినిమా డైరెక్టర్ వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు. ఈ సినిమా విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. ముందుగా చెప్పుకునే విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా తమిళ లార్డెవ్ అని పిలిచే తమిళ దర్శకుడు మొట్టమొదటిసారిగా తెలుగులో రూపొందించిన చిత్రం ద గేమ్ చేంజర్. రామ్ చరణ్ తో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేకంగా నటించడం హీరోగా చాలా స్పెషల్. రామ్ చరణ్ సినిమాలు 5 ఏళ్లుగా ఏది రాయల్ ఫ్రెండ్స్, ఇదే మొట్టమొదటిసారిగా వచ్చింది గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో. ఈ సినిమాలో ప్రత్యేకమైన చాలా పెద్ద డైరెక్టర్, అది తమిళ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రావడం అనేది మరో ప్రత్యేకం ఈ సినిమాకి. అటు రామ్ చరణ్ కూడా సోలోగా వచ్చిన చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ వహించిన దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీయడం జరిగింది. రూపొందించడంలో చాలా ప్రత్యేక. ఈ సినిమా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. క్లియర్ గా సుత్తి లేకుండా సూది లేకుండా జెన్యూన్ రివ్యూ ఇస్తాను. అలాగే కథాపరంగా మీకు చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి ఫ్రెండ్స్. ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే, ఐపీఎస్ ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ రామ్ నందన్ యూత్ ఐపీఎస్ కాలేజ్ లో తను ప్రేమించిన దీపిక, అంటే ఆమె కియారా అద్వానీ కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తన కోపాన్ని అంటే తగ్గించుకొని మసలు కొనడం అనేది జరుగుతుంది. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అధికారిగా ఎదుగుతాడు. విశాఖ కలెక్టర్ బాధ్యతలు తీసుకునే మినిస్టర్ బొబ్బిలి రామిదేవి, మోపిదేవి ఎస్జే సూర్య క్యారెక్టర్ చేశాడు. బొబ్బిలి మోపిదేవి అతని గ్యాంగ్ తో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కోసం ఎన్ని ఎత్తులు పై ఎత్తులు అలాగే వేశాడు అనే దాని గురించి శ్రీకాంత్ ఇందులో యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. చాలా బాగా అయితే అతని వరకు యాక్టింగ్ నాకైతే బాగా నచ్చింది. ఎలాంటి ఎత్తులు వేశాడు, అడ్డొచ్చే ఐఏఎస్ అధికారి రామ్ నందన్ ను తను అధికార బలంతో ఏం చేశాడు, సమర్థుడైన రామ్ నందన్ ఎలాంటి మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు, అభ్యుదయ పార్టీ అప్పన్న రామ్ చరణ్, పార్వతి అంజలి తో రామ్ నందన్ కి ఉన్న సంబంధం ఏంటి,
తెలియాలంటే మీరు దీని గురించి ఖచ్చితంగా మీరు సినిమా చూడాల్సిందే. కాకపోతే సినిమా చూసే కొద్దీ కొన్ని సీన్స్లో ఎందుకు పెట్టారు, ఎందుకు ఉన్నాయి, అసలు స్క్రిప్ట్ ఎందుకు పెట్టారు, అంత గ్లోబల్ లెవెల్లో తను తీసిన సినిమాలన్నిటి మెప్పించిన శంకర్ ఈ సినిమా ఎలా స్క్రిప్ట్ని ఒప్పుకున్నాడు, తను తీసే విధానాన్ని ఒకసారి ఆయన చెక్ చేసుకున్నాడా అని గమనించితే మాకు చాలా విషయాలు అర్థమవుతుంటాయి ఫ్రెండ్స్. ఇతని సినిమాల ప్రకారంగా చూసుకుంటే శంకర్వి గతంలో ఒకే ఒక్కడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ తదితర చిత్రాల్లో చూసుకుంటే మనము చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ సినిమా. వ్యవస్థ ప్రక్షాళన పాటు చుట్టే ఈ కథ ఓ యువ ఐపీఎస్ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఓ యుద్ధం. ఫ్రెండ్స్, మనం చూస్తున్నప్పుడు సినిమా ఎక్కడికో తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్లో కొన్ని విజువల్స్ పరంగా రామ్ చరణ్ లుక్స్ హైలైట్గా ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్గా మినహాయించి చూస్తే విజువల్స్ పరంగా కానీ కొన్ని చోట్ల బాగున్నా కానీ కథలో పరంగా మనుషులకి అంటే చూసే ఆడియన్స్కి ఎక్కడో లోపాలు చాలా కనిపిస్తున్నాయి అన్నట్లు ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. చాలా కథనంలో అయితే చాలా అదే బలానికి సంబంధించినది ఒక ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా వరకు తగ్గినాయి కథలో. స్క్రీన్ ప్లే ప్రకారంగా చూసుకుంటే సరిగ్గా స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేయలేకపోయారు. అంటే ఆడియన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు భయ్య. నిజంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే జనరేషన్ ఎలా ఉందంటే రియాలిటీగా ఉంటే తప్ప సినిమాలంతా ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా ఇతను ఈ విధంగా డైరెక్టర్ శంకర్ తీయడం అనేది చాలా మందికి డిసప్పాయింట్కి గురి చేస్తుంది ఫ్రెండ్స్. సినిమా చూస్తున్నంతసేపు జనాల్ని ఆడియన్స్కి ఎలా ఉండాలంటే ఒక పక్క మనం కథలో చూసే కొద్దీ ఇది మనం చూడలేదే అని ఒక కన్ఫ్యూజింగ్గా చూపించాలి. లేదంటే కనుక సినిమా చూస్తుంది ఏదో ఒక కొత్త ప్రపంచానికి తీసే విధంగా ట్రై చేస్తే సినిమా చూసే వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ అవుతుంది. అలాగే కథ పరంగానే హైలైట్ అవుతుంది. అవన్నీ చూసుకుంటే ఇందులో ఏం అనిపించలేదు. లేదు అంటే రియాలిటీకి సంబంధించిన కథలైనా వీళ్ళు తీసుకుని స్క్రిప్ట్ పరంగా రెడీ చేసుకుని సినిమా అయితే తీయాలి. అప్పుడే జనాలకి ఆకర్షణీయంగా ఉంటుంది. జనాలు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇక సినిమా చూసేసిన తర్వాత ఈ రెండు ఏది మనకి గుర్తుకు రాదు, అసలు ఏది ఫీల్ అనిపించడానికి. కాబట్టి ఇది ఈ సినిమాకి సంబంధించిన అంటే గేమ్ చేంజర్ సంబంధించిన స్టోరీ కథ ఫ్రెండ్స్. ఇది రూలింగ్ పార్టీ ఎన్నికల సంఘం చుట్టూ సాగే ఈ కథ కొన్ని సంఘటనల సమూహంగా తీసుకున్న కథ. ఇది రాజకీయంగా సాగే ఈ సినిమా గేమ్ చేంజర్ సాగుతూ ఉంటుంది. ఈ గేమ్ చేంజర్ మీడియా మాధ్యమాల హవా దిశగా సాగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ముఖ్యమంత్రులు ఎలా ఎదుగుతారు, ఎలా కూర్చుంటారు ముఖ్యమంత్రి పదవుల సీట్లలో సామాన్యుడు సైతం తెలుసుకుంటాడు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అన్ప్రెడిక్టబుల్ అంటూ శంకర్ ఆ నేపథ్యాన్ని 90 రోజుల్లో వచ్చిన సినిమాల పూర్తి నాటకీయంగా సహజత్వానికి దూరంగా తెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ శంకర్. మన పాత సినిమాలు చూసుకుంటే ఒకే ఒక్కడు తీసిన శంకర్ ఆ సినిమాని తలపించేలా గుర్తు చేస్తుంది ఈ గేమ్ చేంజర్ సినిమా చూస్తూ ఉంటే. ఫ్రెండ్స్, ఈ సినిమా వచ్చేసి ఐఏఎస్ బాధ్యతలు తీసుకున్న రామ్ నందన్ వాళ్ళ అందరి అక్రమార్కులు బట్టబయలు చేసి వాళ్ళందరినీ భరతం పడుతూ ఉంటాడు రామ్ నందన్. ఆ క్రమంలోనే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికి రామ్ నందన్ కి మధ్య మొదలయ్యే ఈ యుద్ధం సినిమాని కొద్దిగా ఇంట్రెస్ట్ పరంగా ముందుకు సాగుతుంది ఈ సినిమా. ఆ తర్వాత అంతలోనే మొదలయ్యే రామ్ నందన్ ఒక ఫ్లాష్ బ్యాక్ పరంగా చూసుకుంటే ఈ సినిమా స్టోరీని మళ్ళా వేరే దారిలోకి తీసుకెళ్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ రామ్ చరణ్ కొత్త యాంగిల్లో కనిపించిన ఆ తర్వాత నేపథ్యంలో వచ్చే రామ్ చరణ్ పెద్దగా ఈ లైన్ లో సూట్ అవడం అనేది జనాలకి డిసప్పాయింట్ గా గురి చేస్తుంది. విరామ సన్నివేశాల్లో వచ్చే మలుపు మాత్రము జనాల్ని అంటే ఆడియన్స్ ని కొద్ది వర్గంగా ఆకట్టుకుంటుంది. మనం చూసుకుంటే శంకర్ సినిమాల్లో ప్రతి సినిమాలను కొన్ని ఫ్లాష్ బ్యాక్లు చాలా బాగుంటాయి చూసేకి. దాని పరంగా చూస్తే మనకి బాగా నచ్చుతుంది. ఫస్ట్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కొద్ది రకంగా జనాల్ని కొద్దిగా బాగానే అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి వచ్చే ఫ్లాష్ ఆ తర్వాత వచ్చే అప్పన్న క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్ అయితే శంకర్ టేకింగ్ మేకింగ్ సూపర్ గా అనిపించాయి. జనాల్ని మాత్రం ఆకట్టుకుంటుంది.
అప్పన్న పోరాటం, తను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, అదే క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్ళ నేపథ్యంలో అదే క్రమంలో తను మంచి డ్రామా పండించాడు డైరెక్టర్ శంకర్. ఇందులో రామ్ చరణ్ మాత్రమే 3 క్యారెక్టర్లో చేశాడు బ్రో. ఇందులో కియారా అద్వానీ చాలా అందంగా, చాలా క్యూట్ గా తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చాలా మందిని చాలా బాగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అంజలి నటనకి పాత్రలో చాలా బాగా ప్రాధాన్యం ఉన్న పాత్రలో పార్వతి పాత్రలో చాలా బాగా అలరించింది అంజలి. ఇందులో అంజలి వచ్చేసి 2 పాత్రల్లో చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆడియన్స్ కూడా చాలా బాగా ఫీల్ అవుతారు. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య. ఇందులో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే సూపర్ గా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో శ్రీకాంత్ కూడా 2 లుక్స్ తో అదరగొడతాడు. కథని మెయిన్ గా కీలకంగా తిప్పే మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ది. ఇందులో జయరామ్, సముద్రకని, రాజీ కనుకల ఇందులో వీళ్ళందరూ కొద్దిగా పర్వాలేదైన అంటే మెయిన్ క్యారెక్టర్ లోనే కనిపిస్తారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పరంగా చూసుకుంటే నత్తిలు చాలా బాగా డిజైన్ చేశాడు. విజువల్ ఎఫెక్ట్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి చూస్తే మ్యూజిక్ విషయంలో తమ్మంది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రతి సినిమాలలో ఆయన బీటింగ్స్ ఎట్లుంటే ఒకే విధంగా సంథింగ్ ఏదో మనం ఇంతకుముందే విన్నామే చూసినామే అన్నట్లు కనిపిస్తుంది. కొత్తదంగా అయితే కొన్ని సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలు అయితే బాగానే కనిపించింది. మొత్తంగా ఈ సినిమాకి తమన్గా కొద్దిగా మెయిన్ బలం అని ఈ మ్యూజిక్ పరంగా చూసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈ సినిమాలో పాటలన్నీ బాగున్నాయి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే నానా హైరాన్ అనే పాట ఇందులో తీసివేయడం అయితే జరిగింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో చాలా చక్కగా ఎడిటింగ్ చేశారని బాగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. దీనిలో కొద్దిగా మర్చిపోయిన అనుభూతి అవుతుంది. కొన్ని సీన్లలో ఎడిటింగ్ అయితే ఎక్సలెంట్ గా తీశారు ఫ్రెండ్స్. ఇంకా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే దిల్ రాజు, శిరీష్ లు ఈ సినిమాకి ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశారు. ఈ సినిమాలో బలాలకు సంబంధించిన మ్యాటర్ చెప్పుకుంటే ఫ్రెండ్స్, రామ్ చరణ్ నటన హైలైట్. ఆ తర్వాత మ్యూజిక్ పరంగా తమన్, బాణీలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో విజువల్స్ పరంగా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. బలహీనతల గురించి చెప్పుకుంటే సినిమాలో చాలా చాలా వరకు అంటే మొత్తం అంతా బలహీనతలే. మనము ఏది ఇది బాగుందే అని లేదా అన్ని బలహీనతలే. చూసిన రొటీన్ కొత్తలోనే ఈ సినిమాని తీసేయడం అనేది శంకర్ తీశాడు కాబట్టి మనం ఎవరికి ఇంట్రెస్ట్ గా అంటే ఒక రకమైన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఏంట్రా మనం ఈ సినిమాలు ఎలా ఊహించుకున్నామే అనే ఫీలింగ్ అయితే పూర్తిగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి నేను ఫైనల్ గా ఇచ్చే రేటింగ్స్ 5 వచ్చేసి 2.0 అవుట్ ఆఫ్ 0. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. నాకు ఏ విధంగా అనిపించిందో క్లారిటీగా ఈ సినిమా చూసి నేను ఏదైతే చెప్పాను ఫ్రెండ్స్. రేపు పొద్దున మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా చూసింటే మీరు ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి.